ఫిజికల్ అఫెన్స్ తక్కువై సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మనుషుల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో క్రైమ్ స్టైల్ మార్చుతున్నారు సైబర్ నేరగాళ్లు. కొత్త పందాలో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జూలై మాసంలో సైబర్ క్రైమ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈడీ, సిబిఐ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించడం, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ అంటూ డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీటితో పాటు ఆన్లైన్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డ్ నేరాలు కూడా చేశారు. రోజుకు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వివిధ స్కామ్లతో కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దేశంలో సైబర్ నేరగాళ్ల సమస్య పెరిగిందంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఈ ఏడాది జూలైలో ఎన్సీఆర్పీతో మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అందులో 269 ఎఫ్ఐఆర్లు కాగా సిటీ కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో 90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. జూలైలో నేరాలకు పాల్పడుతున్న 48 మంది నేరగాళ్లను 8 రాష్ట్రాల్లో అరెస్టు చేశామన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. స్టాక్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అని చెప్తే అతను ముందుగా 1,70,000 రూపాయలు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నార్మల్ వెబ్సైట్స్ లైక్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లేకపోతే ఇవన్నీ డిమాట్ అకౌంట్స్ ఎలా అయితే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. అందులో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతుందో అలా మార్కెట్ ట్రెండ్స్ అవన్నీ ఉండేసరికి వాడు ఈ టెన్ టు బిలీవ్ అన్నట్టు ఇది నిజమైన వెబ్సైట్ అని నమ్మాడు ఆ లింక్. కానీ యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ ఫేక్ వెబ్సైట్. అండమాన్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని నిందితులు నేరాలకు పాల్పడ్డారని గుర్తించామన్నారు పోలీసులు. జూలైలో అరెస్టైన 48 మంది నిందితులపై వివిధ రాష్ట్రాల్లో 415 కేసులున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల నుంచి 2,21 లక్షల రూపాయలు రీఫండ్ చేశామన్నారు పోలీసులు. ఎవ్రీ మంత్ మన టీమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తారు. అట్లాగే జూలైలో కూడా ఒక 6-7 టీమ్స్ డిఫరెంట్ స్టేట్స్ విజిట్ చేశారు. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళారు. వెళ్ళి అక్యూజ్డ్ని కేసెస్లో అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ జూలై మంత్ డేటా మనం చూసినట్లయితే టోటల్గా 48 అక్యూజ్డ్ని అప్రహెండ్ చేయడం జరిగింది. సందర్భాల్లో గేమింగ్ అమౌంట్ వస్తుంది, దీనివల్ల మీకు ఏమి నష్టం లేదు అంటే ఇచ్చామని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా నేరం కిందే పరిగణించబడతాయి. ఇవి చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అకౌంట్స్ మీద కేసెస్ బుక్ అవుతాయి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటిది చేయకూడదు. అకౌంట్స్ అనేవి మన అకౌంట్స్ ఎవరికి కూడా ఇవ్వకూడదు. సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ఈజీ మనీ కోసం ప్రయత్నించవద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.